వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు అవినాష్. అయితే ఈ వీడియోలో వెదర్కి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చిందండి. ఈరోజు మరి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివరాలు ఉంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి. ఇప్పటికే మన అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల దగ్గర వర్షాలు అక్కడక్కడ పడుతున్నప్పటికీ కూడా ఎక్కువ శాతం గత 2 రోజుల నుంచి మాత్రం మనకి ఎండలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. విశాఖలో చూసుకున్నా కూడా ఎండలు అయితే బగ్గుమంటున్నాయి. అయితే ఇప్పుడు ఈ యొక్క వర్షాలు మళ్ళీ పడుతుందా అంటే ఖచ్చితంగా వాతావరణ శాఖ పడుతుందనే మనకి అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా కొన్ని ముఖ్యమైనవి వచ్చాయి. తెలంగాణలో కూడా చూసుకున్నట్లయితే ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో అడపాదడప జల్లులు నమోదయ్యే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ ఈ యొక్క సందర్భంగా పేర్కొంది. గతంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో మరి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలులు వీచే అవకాశం కూడా మరి ఖచ్చితంగా ఉందని చెప్పి అధికారులు అయితే హెచ్చరించారు. మరి ఇందులో భాగంగానే ఇప్పుడు కూడా మరొకసారి అయితే మార్పు అయితే ఖచ్చితంగా ఉంటుందని, వాతావరణంలో ఖచ్చితంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే ఖచ్చితంగా చూస్తామని కూడా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వివరాలు కూడా తీసుకొచ్చారు. ఉత్తర కోస్తా మరి అదేవిధంగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా మరి ఈ యొక్క వర్ష సూచన అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉంటుందని, ఆ యొక్క సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు ఈ యొక్క సందర్భంగా సూచిస్తున్నారు. మనకి ఉరుములు మెరుపులతో వచ్చిన వర్షాలు అనేది ఎప్పుడు కూడా ఎండల తీవ్రత పెరుగుతున్నప్పుడు ఉంటుందండి. మీరు ఎప్పుడైనా గమనించండి, వాతావరణం అనేది చాలా ఎక్కువగా వేడి ఉన్నప్పుడు, అంటే ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒకేసారి వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు ఈ యొక్క ఉరుములు మెరుపులు అనేది బాగా విపరీతంగా వస్తాయి. ఆ యొక్క వేడిని మరి ఒక్కసారిగా వాతావరణం చల్లవైపు అయితే మారుతుంది, ఈదురుగాలు కూడా ఉంటుంది. అయితే వాతావరణ పరిస్థితులు అయితే ప్రస్తుతం ఈ విధంగా ఉంటుందని, రైతులు వ్యవసాయ పనులు చేసే విషయంలో కూడా జాగ్రత్త వహించాలని కూడా అంటున్నారు. మత్స్యకారులు కూడా ఇటువంటి వాతావరణ మార్పు ఒక్కసారిగా కలిగినప్పుడు మీరు బోటింగ్కి వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఇక పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నప్పుడు చెట్ల కింద ఉండకండి. అదేవిధంగా విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ యొక్క వారం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అయితే పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి అయితే ఎక్కడా కూడా కనిపించడం లేదు. మరి ఈ యొక్క ప్రాంతాన్ని బట్టి వర్షాల తీవ్రత తేడాలు అయితే కాస్త ఉండవచ్చు. అందుకే ప్రజలు వాతావరణ శాఖ తాజా ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా లేటెస్ట్గా వచ్చినవి ముఖ్యంగా మన ఛానల్ ద్వారా అందజేస్తున్నాము. అధికారికంగా వచ్చిన వివరాలు మాత్రమే మీకు ఈ వరకు తీసుకొస్తున్నాం కాబట్టి ఛానల్ని ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్కి ట్యాప్ చేయండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మీ వరకు వస్తుంది. ఇక లైక్ అండ్ షేర్ చేయడం కూడా మర్చిపోకండి. అయితే వెదర్ అప్డేట్కి సంబంధించి ఈ యొక్క లైవ్ వెదర్ ఫోర్కాస్ట్కి సంబంధించిన వివరాలు అయితే ప్రస్తుతం ఈ విధంగా ఉన్నాయి. మరి ఏ రోజు మారిపోతుంది, ఈ యొక్క మార్పు వాతావరణంలో మార్పు వస్తుందనే విషయాలు కూడా తర్వాత వీడియోస్లో అందజేస్తాము. చూస్తూనే ఉండండి.